హలో మామ బ్రోస్. వెల్కమ్ టు మూవీ లింక్స్. మాలాంటి సినిమా లవర్స్ కి భాషతో సంబంధం ఉండదు. సినిమాలు చూడటమే మా పని. అలాంటిదే ఇదొకటి. ఒక సినిమా రిలేటివిటీ ఉందా లేదా అని చెప్పడం సినిమా చూసాకే వీలు పడుతుంది. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటరా అంటే కంప్లీట్ ప్యూర్ ల్యాండ్ ఇష్యూ. తరిగొట్టుమల హిల్ అలాగే కాణియార్ అనే కొండ ప్రాంతంలో జరిగే ఒక కథ. ఇంతకీ ఆ ల్యాండ్ ఎవరిది? ఆ ల్యాండ్ ఎందుకు కావాలి? ఎవరికి కావాలి? అనేదే కదా. యాజ్ యూ ఆల్ నో, జనగణమన మూవీ డైరెక్టర్. ఆ ఫిలం మాకు చాలా ఇష్టం. ఆ సినిమా డైరెక్టర్ అయిన డిజోజో శాంటనీ ఈ ఫిలం డైరెక్టర్. అప్పుడే ఫిక్స్ అయ్యా సినిమా చూసేయాలని. అండ్ పర్సనల్ గా నాకు ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. చూసాక నా ఎక్స్పీరియన్స్ అయితే ఇట్ వాస్ గుడ్. చాలా బాగుండింది. అసలు థియేటర్ లో ఎవ్వరూ లేరు. లక్కీలీ షో పడింది. ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సినిమా అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఎస్పెషలీ జేక్స్ బిజాయ్ మ్యూజిక్ అయితే ఫీల్ గుడ్ ఉండింది అండ్ మెలోడీగా ఉండింది. పాటలు బాగున్నాయి అండ్ మెయిన్లీ ఆర్ఆర్ ఇట్ ఇస్ టూ గుడ్. విలన్ కి ఒక బీజిఎం పడుతుంది. ఆ ఆరాకి పర్ఫెక్ట్ బ్లెండ్ అంతే. ఈ పాటికే విలన్ ఎవరు అని అందరికీ తెలిసి ఉంటుంది. బట్ ఈవెన్ దో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్, ఎందుకంటే మీకు ఆ హై ఉండదు. అండ్ వాళ్ళ మేకింగ్ టెక్నిక్స్ నిజంగా సూపర్ ఉంటుంది. వీడేంటరా ఎక్కువ మాలిష్ చేస్తున్నాడు అనుకోకండి. క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది. అక్కడ ఒక కెమెరా మూమెంట్ టెక్నిక్ వాడారు. అది చాలా బాగా అనిపించింది. అండ్ కొన్ని చోట్ల గ్రీన్ స్క్రీన్స్ మీద షూట్ చేసినవి ఫైట్స్ అవన్నీ పెట్టినట్టు క్లియర్ గా తెలిసిపోతుంది అనుకోండి. క్లైమాక్స్ లో మీకు ఆ ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే అదొక హై పీక్ ఎమోషనల్ పాయింట్. మోకోబోట్ అయి ఉంటే ఈ మధ్య కాలంలో అందరూ కామన్ గా వాడేది అనుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ మోకోబోట్. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. వాళ్ళ టెక్నిక్స్ కి నేను పెద్ద ఫ్యాన్ అంతే. అండ్ కమింగ్ బ్యాక్ టు సినిమా ఎక్స్పీరియన్స్, మిస్ అవ్వకండి మామ. చాలా మంచి సినిమా. కమర్షియల్ ఆస్పెక్ట్స్ తో డీల్ చేసిన ఒక మలయాళం సినిమా. అలాంటి సినిమాలు మాకే ఎక్కువ నచ్చుతుంది. అందుకే చెప్తున్నా, ఓటీటీలో రిలీజ్ అయిన వెంటనే చూసేయండి. లేదంటే ఇప్పుడే దగ్గరలో ఉన్న థియేటర్ లో చూసేయండి మామ. నిజంగా నిజంగా చాలా బాగుండింది. ఇంకా ఆ విలన్ నారా వైబ్ లోనే ఉన్నాను నేను. మైండ్ లో నుంచి ఆ బీజిఎం పోవట్లేదు అసలు. అంత ఇంపాక్ట్ చేసింది నన్ను. అర్థమైంది అనుకుంటాను నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందని. సరేనా మామ, ఉంటా. ఇంకో మంచి సినిమా ఎక్స్పీరియన్స్ తో మిమ్మల్ని కలుస్తా.